జగన్ అంటే జనం, జనం అంటే జగన్. అందుకే ఎక్కడికి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డికి విపరీతమైన ప్రజాదరణ ఉంటుంది అంటున్నారమ్మా. అది నిజమే అనుకోవాలంటారా? జగన్ అంటే జనం అంటే ఇప్పుడు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్ని పరదాలు కట్టుకొని ఎందుకు తిరిగారు? ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారనే కదా తిరిగింది. ఇప్పుడు ఏంటంటే పేటీఎం బ్యాచ్ ఉంటే వీళ్ళు ఉంటారు కదా, ఇది పేమెంట్ ఇచ్చి రోజుకు 1000 రూపాయలు వాళ్ళకు ఒక బిర్యానీ ప్యాకెట్, వాళ్ళకి కావాల్సినవన్నీ ఇచ్చి వాళ్ళని వెంట తిప్పుకుంటున్నాడు. అదే ప్రజాదరణ ఉంటే నువ్వు ప్రభుత్వంలో నీ అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఆ పరదాలు కట్టుకొని తిరగాల్సిన అవసరం లేదు. నీకు జనబలం కనుక ఉంటే కనుక. అదే లేదు కాబట్టే నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అలా తిరిగావు. ఇప్పుడు ఏంటంటే జనాల్లో ఏదో చూపించుకోవటం కోసం జనం అంటే జగన్ వాళ్ళకి పుష్కలంగా ఆయనకి అక్రమంగా వచ్చిన సంపాదన వచ్చి ఇంట్లో ఉంది, అదంతా తీసుకొచ్చి ఖర్చు పెడుతున్నాను అనమాట. నెక్స్ట్ మళ్ళీ ఎలాగా ఈ రాష్ట్రాన్ని దోచుకుందామా ఇట్లాగ ఏదేదో తీసుకొచ్చి అని చెప్పి దాంట్లో ఉన్నాడనమాట జగన్. కానీ ఆయన ఎంత ప్రలోభ పెట్టినా కానీ జనాలు ఒకసారి చూశారు ఆయన్ని, రెండోసారి చూడటానికి ఇష్టపడట్లేదు. జనాలందరూ కూడా చంద్రబాబు నాయుడు చేసే ప్రతి కార్యక్రమం, డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా బాగా చూసి వాళ్ళ ఇన్స్పైర్ అవుతున్నారనమాట. కాబట్టి జగన్ ఎంత ప్రయత్నించినా కానీ ఆయన దగ్గర డబ్బులు తీసుకుని ఆ రోజు వాళ్ళ భుక్తి కోసం వస్తారే తప్ప నెక్స్ట్ ఓటేయటానికైతే జనం సిద్ధంగా లేరు. మీరు సిద్ధంగా లేరని అంటున్నారు. ఆయన మాత్రం ఈసారి మొన్న కడపలో కూడా అరటి రైతులు పరామర్శించేటప్పుడు కూడా చెప్తున్నారమ్మా, అసలుకి ఏంటిది, అసలుకి ఈ కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది, అటు మహిళలకు వెన్నుపోటు పొడిచింది, ఇటు రైతులకు వెన్నుపోటు పొడిచింది, ప్రజలందరికీ వెన్నుపోటు పొడవటానికి ఈ కూటమి ప్రభుత్వం వచ్చింది అంటున్నారు కదమ్మా. మరి వెన్నుపోటు ఏం పొడిచిందండి? ఏమి ఇప్పుడు సూపర్ 6 ఇచ్చారు, సూపర్ 6లో ఏమి చేయకుండా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు? పెన్షన్స్ ఇస్తున్నారు. గతంలో వీళ్ళు ఎవరికైతే పెండింగ్ పెట్టారో వాళ్ళవి కూడా తీసి ఎవరైతే ఎలిజిబిలిటీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇవ్వటానికి రెడీ చేసిందనమాట లిస్టు. రేపు నెక్స్ట్ మంత్ నుంచి కూడా ఎవరైతే అంటే సఫర్ అయ్యి ఉన్నారో, గత ప్రభుత్వంలో కొంతమంది పెన్షన్స్ తీసేశారు, వాళ్ళవి కూడా ఇవ్వటానికి లిస్టులన్నీ రెడీ చేసి వెరిఫై చేస్తున్నారు. అంత అంటే ప్రజలకి ఎంత మేలు చేయాలో అంత మేలు చేయడానికే చంద్రబాబు నాయుడు గారు కానీ కుటుంబ ప్రభుత్వం సహకరిస్తుందన్నమాట. ఆయన ఎంత వాళ్ళు ఏం చేయట్లేదు, వెన్నుపోటు పొడిచింది ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా కానీ జనాలు కూడా వినటానికి సిద్ధంగా లేరని మీరు అంటున్నారు. వాళ్ళేం జనం అంతా మా వెనక మేళ సిద్ధంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద 18 నెలల్లో పూర్తి వ్యతిరేకత వచ్చింది. ఈసారి మాత్రం మామూలుగా ఉండదు. ప్రజలు తీర్పు అనేది ఏకపక్షంగా ఇస్తారు, అప్పుడు ఉండిద్ది ఒక్కొక్కరికి అంటున్నారు కదండి. అసలు నీకు ఏకపక్షంగా ఉండేదైతే 151 వచ్చినప్పుడే 175 వచ్చాయి. 151 వచ్చినప్పుడు మధ్యలో 5 తీసేసి 11 ఎందుకు చేశారు? నువ్వు పరిపాలించిన ప్రభుత్వం బాగాలేదనే కదా 11 ఇచ్చింది. ఇంకా నువ్వు నెక్స్ట్కి సింగిల్ డిజిట్ పడిపోతావే తప్పితే నీకు పెరిగిద్ది అనుకోవటం నీ అపోహ. అంటే ఇక్కడ మళ్ళీ ఈ మధ్యకాలంలో చూస్తే కనుక అమరావతిలో మళ్ళీ ల్యాండ్ పూలింగ్ అంటున్నారు. ఆ ల్యాండ్ పూలింగ్ అంతా చంద్రబాబు నాయుడు గారు దోచుకోవటానికే అనేది అంబటి రాంబాబు గారు చెప్తున్నారమ్మా. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఏమండి, ఇప్పుడు పూలింగ్ అంటే దానికి అవసరం, ఇప్పుడు డెవలప్మెంట్ అంతా జరిగినప్పుడు కొన్ని అవసరాల నిమిత్తం కొంచెం ల్యాండ్, ఇప్పుడు వేరే సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ వచ్చినప్పుడు కావాలి ల్యాండ్, కావాలన్నప్పుడు జనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఈయనకెందుకండి బోడి పెత్తనం? అసలు వీళ్ళు మూడు రాజధానులు ముక్క చెక్కలు చేశారు. ఎక్కడన్నా ఒక చోట కనీసం ఒక బిల్డింగ్ కట్టారండి? ఎక్కడ? అది అంటే ప్యాలెస్, దేనికి పనికిరాని ప్యాలెస్ అనమాట. ప్రజావేదికను కూలగొట్టి, ప్రజలకు పనికొచ్చే ప్రజావేదికను కూలగొట్టి వాళ్ళు బంగారు టాయిలెట్స్ ఉంటాయి చూసారా, అలాంటివి కట్టుకొని వాళ్ళు అనుభవించడానికి కట్టుకున్నారే తప్పితే అది కూడా ఏందో మొత్తం పెచ్చులు అంటే బడ్జెట్ 5 కోట్లు 500 కోట్లు ఏమో పెట్టి గవర్నమెంట్ సొమ్ము అంతా నాశనం చేసేసారు. కానీ అది 500 కోట్లు కూడా ఉండదని, గవర్నమెంట్ సొమ్ము తినేశారు కానీ అక్కడ అది కూడా ఉండదని చెప్పేసి మొన్న అవన్నీ పడిపోయినాయి కూడా మనం చూసాం కదా. అది అంటే ఏదో జనాన్ని నమ్మబలికిద్దామని చెప్పి అనుకుంటున్నారు కానీ అది జనాలకి నువ్వు చేసేవన్నీ కూడా ప్రతిదీ అర్థమవుతుంది. కాబట్టి ఆయన అంత ప్రజల మీద అంత నమ్మకం పెట్టుకోవద్దని చెప్పి నేను జగన్ గారికి సలహా ఇస్తున్నాను. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే కనుక మనకు అంత ప్రపంచ స్థాయి రాజధాని అవసరమా? ఈ మాట అంటుంది నేను కదమ్మా, అంబటి రాంబాబు గారు. మనకు అంత పెద్ద రాజధాని అవసరమా? మనం ఇంత రాజధాని కట్టుకోవడం అవసరమా మన రాష్ట్రానికి అనే మాట ఆయన అంటున్నారు కదమ్మా. మరి అసలు వైసీపీ వాళ్ళే అంతండి, వాళ్ళు బాగుండాలి, వాళ్ళు బాగుపడాలి, ప్రజలకి ఏ లబ్ధి జరగకూడదు. ప్రపంచ స్థాయి రాజధాని అంటే అసలుకి ఒక
అంటే అంతా అంటే మనకి సంక్షేమం అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, చెట్లు అంటే ఫ్రూట్స్ అన్నీ కూడా నేను డెవలప్ చేసి ప్రజలకి లబ్ధి చేకూరుస్తానని చెప్పారు కదా. అదంతా కూడా ఎక్కడ చేసి ఎక్కడ ఇది అయిపోద్దాం అని చెప్పి వాళ్ళ కుళ్ళు కుచ్చెత్తనం అనమాట. అంత ప్రపంచ స్థాయి రాజధాని అంటే ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా వచ్చి వేరే వేరే కంట్రీస్ నుంచి కూడా వచ్చి ఇక్కడ పనులు చేస్తారు. అప్పుడు మనకి ట్యాక్స్ అంతా వచ్చింది, మనకి ఎక్కువ డెవలప్మెంట్ అయింది. జనాలకి ఏదన్నా సంక్షేమ కార్యక్రమం పేదలందరికీ కూడా సంక్షేమ కార్యక్రమం అమలు చేయడానికి బాగుంటుంది అనమాట. అలాంటిది వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్రాన్ని డెవలప్ చేయకూడదు. ఎక్కడెక్కడ ఏ ల్యాండ్లు ఉన్నాయో అవన్నీ దోచేసుకొని వీళ్ళు లబ్ధి పొందటానికే చూస్తారు కానీ ప్రజల్ని మేలు చేయడానికి చూడరు అనమాట. అది వాళ్ళ ఉద్దేశం. అంటే వాళ్ళు చెప్తుంది ఏంటంటే కనుక మనకు ఉన్న పరిస్థితుల్లో ఇంత పెద్ద రాజధాని అవసరమా, ఏదో 4 బిల్డింగులు కట్టుకుంటే సరిపోయింది కదా. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అన్నారు ఇదే మాట, అక్కడ ఎక్కడ నాగార్జున యూనివర్సిటీలో 4 బిల్డింగులు కడితే సరిపోయింది కదా, మనకి ఇంత పెద్ద రాజధాని అవసరమా అంటున్నారు కదమ్మా. మరి అవసరమేనండి. ఇప్పుడు యువత ముందుకు వస్తుంది. యువతకి మంచి మంచి ఉద్యోగాలు వచ్చి మన రాష్ట్రం డెవలప్మెంట్ అవ్వాలంటే ఖచ్చితంగా రాజధాని అవసరమే. రాజధాని కడితేనే కదా ఇప్పుడు మనకి ఇన్కమ్ వచ్చేది, మన రాష్ట్రం బాగుపడేది. ఎవరైనా కానీ ఇవాళ ఒక చిన్న ఇల్లు ఫస్ట్ క్లాస్ చదివేవాడు 5th క్లాస్ అలా ఒక్కొక్క మెట్టు ఎక్కాలే కానీ అవసరం లేదు మనం ఒక దాంట్లో సరిపెట్టుకుందామంటే ఎలా సరిపోయిద్ది. ఈ వైసీపీ వాళ్ళ నాలెడ్జ్ మొత్తం అలాగే ఉంటుంది అనమాట. ఎప్పటికీ కూడా అట్టడుగులోనే ఉండాలి. అంటే వాళ్ళైతే పైన ఉండాలి కానీ ప్రజలకు ఉపయోగపడేది కదా రాజధాని అంటే. ప్రజలైతే ఎప్పుడు కూడా అట్టడుగున ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళతో ఉంటారనమాట. నిన్న చంద్రబాబు నాయుడు గారు అదే మాక్ అసెంబ్లీ అని చెప్పి పిల్లల్ని కూడా ఎంత డెవలప్ చేశారో చూసారా. ఒక అసెంబ్లీని ఎలాగా లీడ్ చేయాలో కూడా ప్రతి వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో అసలు ఎంత ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా అంటే గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లల్ని వాళ్ళని ఎన్నో దాటుకొని వచ్చి వాళ్ళు అక్కడ ఆ రకంగా కనుక వాళ్ళు ప్రజెంట్ చేశారు అంటే చంద్రబాబు నాయుడు గారు పిల్లల గురించి కానీ ప్రపంచం గురించి కానీ అసెంబ్లీలో ఎలా ఏంటి అనేది అంత ఇదిగా ఆలోచిస్తున్నారనమాట. అది ఒకసారి వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటంటే అమ్మ, మొన్న రోజా గారు ఒక ట్వీట్ వేశారు, ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుంది, మహిళలకు గౌరవం లేకుండా పోతుంది. నన్ను అయితే కనుక ఆనం వెంకటరమణారెడ్డి గారు కానీ లేదంటే కనుక కిరా కార్పి కానీ వీళ్ళందరూ నోటికి వచ్చినట్టు దూషిస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకు గౌరవం లేకుండా పోతుందని చెప్పి మాజీ మంత్రి ఆర్కే రోజా గారు ఒక ట్వీట్ వేశారమ్మా. దాన్ని ఏమంటారు మరి? అసలు ఆమె ఆడదేనా? నేను ఒక మహిళగా ఆమెను ప్రశ్నిస్తున్నా. ఆమెకి ఆడదాని లక్షణాలు ఒక్కటి కూడా లేవు, ఎవరు కూడా అనరు కూడా. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా మహిళలు ఎవరన్నా ఊరక అంటే డ్రెస్ వేసుకొని బయటకు వస్తేనే ఏది పడితే అది మాట్లాడింది ఒక మహిళగా. అలాంటిది ఇవాళ ఏదో మాట అన్నారు నన్ను అది అని ఆమె విమర్శిస్తుంది. అసలు అది ఆమె అనటానికి కూడా అర్హత లేదనమాట. నిన్న ఏదో ఫ్లైట్ దిగి ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడ అది అంటే మేమైతే అసభ్యంగా అయితే మాట్లాడడం, తనకి ప్రశ్నించుకోవాలన్నమాట. నేను ఒకళ్ళని ఒక ఏలెత్తి చూపించేటప్పుడు 4 ఏళ్ళు నా వైపు చూపిస్తున్నాయి అని చెప్పేసి ఆమె ఏలెత్తి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆమె చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారమ్మా? ఆమెకు అసలు మహిళలకి గౌరవం లేకుండా పోతుందనే మాట వాస్తవం కాదంటారా ఈ కూటమి ప్రభుత్వంలో? మరి ఆమె పదే ఎందుకని అదే మాట చెప్తుందంటారు? అసలు కూటమి ప్రభుత్వం ముందు పెద్దపీట వేసేదే మహిళలకి. ఎవరైనా సరే మహిళలు ప్రతిదీ చూడండి. ఇప్పుడు అనిత గారు ఉన్నారు, ఆ మహిళకి ఇది ఇచ్చారు కదా, హోమ్ మినిస్టర్ ఇచ్చారు. ప్రతిదీ కూడా మహిళలకే ఇస్తారండి. చంద్రబాబు నాయుడు గారు మహిళల తర్వాత ఏదైనా కానీ వాళ్ళు ఏదో బురద చల్లాలని చెప్పి చల్లినంత మాత్రాన అది వాస్తవం కాదు. అసలు ముందు ఆమె ఆడదో కాదో ఆమె ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది. మహిళలని దూషిస్తున్నారు అనేది పక్కన పెడితే ఆమె ముందు ఆమె మహిళ కాదో ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది.